ఈ బీసీల ద్వారానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. కానీ బీసీలకు ఏమన్నా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి 2024 ఎన్నికల ముందర అన్ని కల్లిబొల్లి మాటలు చెప్తూ బీసీలకు బీసీ రక్షణ చట్టం అని చెప్పి లోన్లు ఇస్తామని చెప్పి కార్పొరేషన్స్ ద్వారా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి లేనిపోని కబుర్లన్నీ చెప్పి ఈ రోజున మాయమాటలు చెప్పి ఈరోజు బీసీలని మభ్యపెట్టి ఈరోజు బీసీ ఓటర్లని ద్వారా అధికారంలోకి వచ్చినాడు. కానీ ఇప్పటికి దాదాపు 10 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 10 నెలల్లో బీసీ రక్షణ చట్టం అనేది ఆచూకీ లేదు. కార్పొరేషన్ పదవులు లేవు, లోన్లు గీన్లు అనేటివి అవి ఇంకా మొదటికే లేవు. ఇంకా బీసీ రక్షణ చట్టం అనేది పోనీ అదేది అమ్మ పెట్టదు అడుక్కోదిన్ను అనే నానుడికి ఏమవుతుందంటే బీసీ రక్షణ చట్టం తెస్తానన్న ఇదే పెద్ద మనిషి బీసీలనే దారుణంగా ఇదే రాష్ట్రంలో హత్యలు చేయిస్తున్నాడు, హత్యాకాండను సృష్టిస్తున్నాడు. ఇదే దానికి ఉదాహరణ ఈరోజే రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యని అత్యంత దారుణంగా టీడీపీ వాళ్ళు అంటే పరిటాల బంధువులే ఇంటికి పోయి దారుణంగా రాడ్లతో చంపితే బీసీని మాట్లాడించిన వాళ్ళు లేడు. అదే కర్నూలు డిస్టిక్ లారూరులో కురుబ ఈరన్న అనే ఫీల్డ్ అసిస్టెంట్ అత్యంత ఉపాధి హామీలో పనిచేసేటోన్ని అత్యంత దారుణంగా చంపితే ఎక్కడుంది బీసీలకు రక్షణ? ఈ రాష్ట్రం అనేది బీసీలని ఏ రకంగా రక్షణ చట్టం తెచ్చినారు? అస్సలకి బీసీలను బలిగొనేదానికి ఈ ప్రభుత్వం ఉంది. బీసీలని నయవంచన చేస్తోంది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. బత్తలపల్లిలో కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళే దాడి చేసినారు, మర్డర్లే చేస్తున్నారు అదే సామాజిక వర్గం వాళ్ళు బీసీల మీద. ఇంకా దాడులు లెక్క అదేంది? ఆ దాడిలోనే ఏదన్నా అడ్డుకోలేకపోతే వాళ్ళని అదే బీసీలని చూడుకోకుండా ఈరోజు జైల్లోకి వేస్తున్నారు. మొన్న గోరంట్ల మాధవ్ గారిని లేనిపోనివన్నీ చెప్పి ఈరోజు రిమాండ్కి పంపించినారు. ఏదేదో ఎంపీటీసీలని కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు పక్క జిల్లా సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మని అనవసరమైన కేసులో ఇరికిచ్చేసి పంపిస్తున్నారు. అంటే బీసీలు ఎదగదాలను అసలు ఓర్చుకోలేనటువంటి ప్రభుత్వం ఈరోజు రాజ్యం వెళ్తోంది. బీసీలకి అదేది యమ పాశం బీసీల మీద వదిలి చిత్రహింసలు ఏం కావాలో అంత చేస్తోంది. బీసీలు ఎందుకు ఓటేశాంరా ఈ మోసగాన్ని నమ్మి అనే పరిస్థితుల్లో ఈరోజు బీసీలు ఉన్నారు. బీసీలు అనే వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు బీసీలే డిసైడ్ ఫ్యాక్టర్ ఈ స్టేట్లో. ఆ బీసీలని నయానో భయానో చేసి ఈరోజు మళ్ళీ మేము గద్దెనెక్కాలనే ఒక ఆశ తప్ప వాళ్ళకేం లేదు. కానీ ఇదే బీసీలో రేపు పొద్దున మీకు ఎలాంటి అంటే మీకు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ఈరోజు మేము పడుతున్నటువంటి బీసీలుగా మేము పడుతున్నటువంటి బాధలు, ఎందుకంటే మాన ప్రాణాలు అన్నీ కూడా ఈరోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీసీలు భయంకరంగా బతుకుతున్నాం ఈ రాష్ట్రంలో. ఇలా కూటమి ప్రభుత్వంలో కూడా మేనిఫెస్టోలో బీసీలకి 50 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ కానీ ఇస్తామని అనే వాగ్దానాలు పలికి ఏమన్నా పెన్షన్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయి బీసీలకి? బీసీలకి 50 సంవత్సరాలు కాదు, కొత్త ఈ 10 నెలలు అవుతుంది ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితులు లేవు. 50 సంవత్సరాలు దాటితేనే ఇస్తాము, ఆధార్ కార్డులో చూసి ఇచ్చేస్తామన్నారు. అదే బీసీలకు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా 50 సంవత్సరాలకు పోతేవి 60 సంవత్సరాలకు దాటిన వాళ్ళకే ఈయన పరిస్థితి. ఇంకా 50 సంవత్సరాలు ఇప్పుడు వెరిఫికేషన్ అనే ఒకటి పెట్టి అందరినీ కూడా నువ్వు టీడీపీ పార్టీకి అనుకూలంగా లేవా, కూటమి పార్టీకి అనుకూలంగా లేవా, నీ పెన్షన్ గోవిందా మొత్తం పీకేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా పీకేస్తున్నారు. ఈడ మొత్తం ఒక వర్గం చేయాలా, ఒక పార్టీకి చేయాలా అనేది తప్ప కులాలు కానీ మతాలు కానీ వర్గాలు కానీ చూడుకోకుండా సంక్షేమ పథకాలు అందించాలనేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. కానీ ఈ ప్రభుత్వానికి అలాంటిది ఏది లేదు, చిత్తశుద్ధే లేదు ఈ ప్రభుత్వానికి. మీరు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా ఇక్కడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేదంటే నిరుద్యోగ భృతి అందరికీ ప్రొవైడ్ చేస్తాము, అకౌంట్లోకి వేస్తామన్న ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కనిపించిన దాఖలాలు లేవు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవని ప్రజలంతా అనుకుంటున్నారు, విద్యార్థులంతా అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అని చెప్పినాడు. నిరుద్యోగ భృతికి అస్సలు లేదు. నిరుద్యోగ భృతి అడానా పోని చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన దాఖనాలు కూడా లేవు ఇంతవరకు.
దానికి తోడు ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు అన్నీ మొత్తం పేపర్లో చూసేదానికే ఉంది కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ వచ్చిందే కానీ లేదు. అదే గత ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలలకే దాదాపు 1,34,000 సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చినాడు. దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఆరోగ్య శాఖలో ఫిలప్ చేసినాడు. అంటే చెప్పిన మాటని నిలబెట్టుకునేదే నాయకుని లక్షణం. అది జగన్మోహన్ రెడ్డి కలుగుతుంది. ఈయన అన్ని కల్లిబొల్లి మాటలు చెప్తూ జనాలను మభ్యపెట్టి మోసం చేయాలనేది చంద్రబాబు నైజం. కాబట్టి ఇంతవరకు ఒక ఎడ్యుకేటెడ్గా గ్రాడ్యుయేట్గా చెప్తున్నా అసలు అట్లా ప్రస్తావనే లేదు. ఏది నిరుద్యోగ భృతి కానీ నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ కల్పన అస్సలు లేదు.